కూటమి ప్రభుత్వానికి బలం లేనప్పటికీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో పెద్ద ఎత్తున కొనుగోలుకు కూడా పాల్పడుతుంది. దీనిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. చెప్పండి, పెద్ద ఎత్తున ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొంతమందిని చేర్చుకున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? రానున్న రోజుల్లో మేయర్ పీఠం ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రం అంతా కూడా ఒక్కరున్నా కూడా తిరుపతిలో చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటే మరి అక్కడ డిప్యూటీ మేయర్ చేసిన ఘనత తెలుగుదేశం దక్కింది. ఎందుకు అంటే బెదిరించి భయపెట్టి వాళ్ళని ఎలాగో దారికి తెచ్చి లేదా వాళ్ళకి సంబంధించిన వేరే రకరకాల కానుకలు ఇచ్చి చేద్దామని చెప్పి భయభ్రాంతులకు రాష్ట్రం అంతా ఎలా గురి చేస్తారో ప్రజలందరూ చూస్తున్నారు. ఆ విధంగానే జీవీఎంసీలు కూడా చేద్దామనుకొని కొంతమందిని గతంలో తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఈరోజు వాళ్ళకి అవిశ్వాసం పెట్టి దించే నెంబర్ లేక ఈరోజు మళ్ళీ కూడా కొంతమందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. అందులో 2-3 వెళ్ళారని చెప్పి మాకు పత్రికల ద్వారా తెలియడం జరిగింది. కానీ మేము ఏదైతే ఈరోజు కన్నబాబు గారు కురసాల కన్నబాబు గారు మరి ఈ మీటింగ్ పెట్టారో ఈ మీటింగ్ పెట్టిన వచ్చిన కార్పొరేటర్లందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులుగానే ఉన్నారు తప్ప వీళ్ళు వేరే పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా వెళ్ళే ప్రసక్తే లేని వ్యక్తులు. ఎందుకంటే క్లియర్గా మేము పార్టీ నుంచే గెలిచాం కాబట్టి మేము పార్టీ మనుషులుగా ఉంటాం, మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇస్తే చాలు అన్న వ్యక్తులే ఈ కార్పొరేటర్లని తెలియజేస్తున్నాం. పార్టీ మారే వారికి మీరు ఏం చెప్తున్నారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరంలో ఒక పేద మహిళ బీసీ మహిళని విశాఖ నగరానికి మేయర్గా చేస్తే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి అత్యంత కోటీశ్వరుడు డబ్బున్న వ్యక్తిని మరి ఒక మహిళని బీసీ మహిళని అవమానపరుస్తూ మరి ఎవరైతే డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయో వాళ్ళని మేయర్గా చేయడానికి విశాఖ నగరంలో చేయడం చాలామంది ప్రజలు దీనిపై చర్చించుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా రేపు మా నాయకులు కురసాల కన్నబాబు గారు కానీ మరి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు అమర్ గారు అందరూ కూడా మాతో మాట్లాడారు. ఈరోజు నిన్న కూడా ఏదైనా మేము అవిశ్వాసంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కంపల్సరీ తప్పకుండా మేము నెగ్గుతామని మా ఆశాభావం ఉంది. మరి వెళ్ళిన వారు కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. మేము అనవసరంగా ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాం. మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మనం చూసాం పిఠాపురంలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తాం మొట్టమొదటి ప్రాధాన్యతలు అని చెప్పి మరి ఈరోజు ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారే అక్కడ పిఠాపురంలో ఏ విధంగా నష్టపోయారో ఏ విధంగా మోసపోయారో మా కార్పొరేటర్లు కూడా గ్రహిస్తూ ఉన్నారు. మరి వెళ్ళిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రలోభాలకు గురి చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం అంటారు? ఈ ప్రలోభాలు పెడుతున్నారు కానీ ప్రలోభాలకు ఎవరూ కూడా లొంగేది లేదండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మా కుటుంబీకులు పనిచేస్తున్నారు, మేము ఇప్పుడు పనిచేస్తున్నాము. కానీ మాకు చెప్పుకోవడానికి ఒక తలెత్తుకొని మాట్లాడుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి గురించి మేము నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక అమ్మవాడి కానీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి కాపీ కొట్టి సేమ్ కాపీకి ఎట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీఫామ్ ఇచ్చి మా నియోజకవర్గంలో మా ఇన్ఛార్జీలు కానీ మా కష్టపడి మాకు గెలిపించి ఈరోజు ఈ స్థానాన్ని కల్పించిన తర్వాత ప్రలోభాలకు లొంగిపోయి వెళ్ళిపోవడం కూడా మూర్ఖత్వం. అది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏమీ ఉండదు. ఎందుకంటే నిన్న మీటింగ్లోనే చూసాం కర్మ అనే పదం ఎంత వేరంగా వెళ్ళిందో అనే విషయాన్ని. పాపం నేను పెద్దల కోసం మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు వెళ్ళే కార్పొరేటర్లు చాలా బాధపడతారు. అలాగే ఇక్కడ ఉండే కార్పొరేటర్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నందుకే నేను చాలా గట్టిగా చెప్తున్నాను. సార్, ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? ఈరోజు మీటింగ్కి కూడా చాలామంది కార్పొరేటర్లు హాజరయ్యారు కన్నబాబు గారు పెట్టిన మీటింగ్కి. సార్ ఒకటండి, రాజకీయం అంటే సేవ. ఎవరైనా సరే సేవ చేయడానికి రాజకీయాలకు రావాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసమో లేకపోతే తన స్వార్థం కోసం తప్పుడు పనులు చేయడానికో పార్టీలు మారకూడదు. ఈ రోజున విశాఖ జీఎంసీలో కార్పొరేటర్లు అందరం కూడా వైఎస్ఆర్సీపీ సింబల్ మీద జగన్మోహన్ రెడ్డి దయ వలన స్థానిక నాయకులు అందరూ సపోర్ట్ చేస్తే పార్టీ సపోర్ట్ చేస్తే కార్పొరేటర్లు అయ్యాం. ఈ రోజున క్యారెక్టర్ని పక్కన పెట్టి అసలు మనిషికి క్యారెక్టర్ లేకపోతే నా దృష్టిలో అయితే క్యారెక్టర్ లేని మనిషి చచ్చిపోయినతో సమానం. ఆ క్యారెక్టర్ లేకుండా సింబల్ మార్చి వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది అంతకన్నా దౌర్భాగ్యం ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ప్రలోభాలు అంటారు, పశువులను కొన్నట్టు కొంటున్నారని ఆ మాట అనకూడదు. కానీ చూస్తుంటే అంటే భయభ్రాంతులు పెడుతుంటారు, కామన్గా భయపెడదామని చూస్తారు. ఈ రోజున పరిపాలన మీద ఎక్కడక్కడ దృష్టి సారించట్లా. ఈ రోజుకి మనం చూస్తున్నాం ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినప్పటికీ ఈ రోజుకి కూడా జగన్నామ స్మరణ
ఏది జరిగినా తప్పు జరిగినా జగన్ గారి మీదే వేస్తున్నారు. అంటే వీళ్ళు పరిపాలన చేయలేరా? కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, వెళ్ళిన కార్పొరేట్లు ఎవ్వరూ కూడా గౌరవం ఉండదు. 100% చెప్తాం. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నాయకులు ఇచ్చిన గౌరవం ఎక్కడా దొరకదు. తప్పకుండా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. మా కౌన్సిల్ మేము నిలబెట్టుకుంటాం. మళ్ళీ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఈసారి కాదు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు. అంటే ఆయనకు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొనుగోలు అనేది ఒక అలవాటుగా మారిందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు జీవీఎంసీలో కార్పొరేటర్లు అందరూ కూడా 4 ఏళ్ళు పూర్తి చేసుకొని 5వ ఏడులోకి అడుగుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అపాయింట్ చేసిన కురసాల కన్నబాబు గారు కానీ, ప్రెసిడెంట్ అమర్నాథ్ గారు కానీ, మన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు కానీ, వారి యొక్క ఆధ్వర్యంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో మిగిలిన కార్పొరేటర్లు అందరూ కూడా 100% మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా నడుస్తూ రాబోయే కాలంలో మేమే మేయర్ స్థానాన్ని కూడా మేమే దక్కించుకుంటామని తెలియజేస్తూ, ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు ద్వారా ఇప్పటి వరకు అదే రాజకీయం చేస్తూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతహాగా పార్టీ ఇచ్చిన ఓటుతో ఈరోజు గెలిచి ఈరోజు వెన్నుపోటు పొడుస్తూ ఉన్న వీళ్ళందరినీ కూడా కొనుక్కుంటే రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకి వాళ్ళు తప్పకుండా అదే శాస్త్ర చేస్తారని కూడా మేము తప్పకుండా తెలియజేస్తూ మేయర్ పీఠాన్ని మేమే గెలుచుకుంటామని ఈ సందర్భంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ ఐక్యంగా ఉన్నాయని తెలియజేస్తామన్నాం. ఈరోజు ఏదైతే గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సంబంధించి మరి అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పేసి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందో, ఈరోజు మేము ఒకటే ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంచుమించుగా మరి వారికి అవిశ్వాసానికి తగ్గ కార్పొరేటర్లు లేరని చెప్పేసి మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద 58 మంది గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో గతంలో స్టాండింగ్ కమిటీగా ఎన్నికల్లో కొంతమందిని, అలాగే ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్కి మరి కొంతమందిని ప్రలోభాలు పెడుతూ మరి మీకు అన్ని రకాలుగా మేము పనులు చేస్తాం, మరి ఇంకా రకరకాలుగా ప్రలోభాలు పెడుతూ ఇన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మరి మాకైతే మాత్రం మెజారిటీకి తగ్గట్టు విధంగానే అవిశ్వాసాన్ని తీర్మానం వీగిపోయేందుకు వీలుగా మరి మా కార్పొరేటర్లు అందరూ కూడా చాలా దృఢంగా మరి చాలా బలంగా ఈరోజు మా రీజనల్ కోఆర్డినేటరు కన్నబాబు గారికి కానీ, అలాగే మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారికి కానీ, మిగతా పెద్దలందరికీ కూడా అందరూ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో మేమందరం కూడా ఈ పార్టీలోనే కొనసాగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రలోభాలకు గురి చేసే నాయకులకు ఎలాంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ప్రలోభాలకి ఒక విశ్వసనీయతకి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఎందుకంటే విశ్వసనీయత అనగానే వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి కూడా ఎటువంటి పదవులు ఇచ్చినా కనీసం డబ్బులు కమ్ముకునేవారు కాదు. ఈ మేయర్లు అయితే ఈరోజు కూటమి నాయకులందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ సామాజిక సమీకరణాలు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా సముచితమైన గౌరవం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి సామాజిక సమీకరణతో పదవులు ఇచ్చారు. దాని కృతజ్ఞత భావంతో ఈరోజుకి కూడా కార్పొరేటర్లుగా ఎన్నికైన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డికి నిరంతరం ఆయన నాన్నగారు ఎవరైతే ఉండో వైఎస్ఆర్ గారితో కూడా మా పార్టీలో పనిచేసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మా జీవితాంతం గుండెల్లో పెట్టుకొని రేపు ఆయన గెలుపుకు మేమందరూ సహాయ సహకారాలు చేస్తాం. మరి ముఖ్యంగా కూటమి నాయకులు ఒక ఉదాహరణ చెప్దాం. ఇక్కడ నుంచి గతంలో వెళ్ళిన కార్పొరేటర్లకి సరైన సముచితమైన గౌరవం లేదు మా పార్టీ నుంచి వెళ్ళి. అందులో కొంతమంది వస్తానన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మనం చూసాం పిఠాపురం లాంటి వర్మ గారు కానీ, తర్వాత మొన్న రాజ్యసభ నుంచి వెళ్ళిపోయిన బేదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, వీళ్ళ పరిస్థితి ఏమైంది? ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్గా నీ అవసరానికి వాళ్ళు పిలుస్తున్నారు తప్ప కానీ రేపు పార్టీకి మిమ్మల్ని కానీ, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఆ వార్డుల్లో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళకి గౌరవం ఇస్తారు తప్ప కానీ మీకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటారో దయచేసి సోదరులారా, మనం ఎవరైతే పార్టీ కన్నతల్లాడి పార్టీ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చిందో మీ అందరూ కూడా మరొకసారి పునరాలించుకొని మనం వైఎస్ఆర్ పార్టీకి వచ్చి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ప్రకటించాలని నేను తెలియజేసుకుంటున్నాను. సామాజిక న్యాయంతో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేయర్ పీఠాన్ని అప్పగించారని, అటువంటి మేయర్ పీఠాన్ని చేజారిపోకుండా తామంతరం కూడా పట్టుదలతో
పనిచేస్తామని ఇక్కడి వైఎస్ఆర్సీపీ నుండి ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది వెళ్ళారో వారందరికీ కూడా మర్యాద లేకుండా బాధపడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను లాక్కునే ప్రయత్నం చేస్తుందని, ఇటువంటి ప్రయత్నాలన్నింటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.